అందరికీ వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి మానవ జీవన శైలి. అంటే మనిషి తన దైనందిన జీవితంలో లేచిన దగ్గర నుండి పని పాటలు లేదా ఆస్తి లోకంలో చూసి ఈ జీవన విధానాన్ని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో ఉన్న మాట మనం చూస్తే బైబిల్లో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి జ్ఞాని సొలొమోను గారు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వల్ల కలుగు లాభం ఏమిటి అన్నాడు. అంటే మానవాడు ఉదయం వేసిన కానించి సాయంత్రం పడుకునే వరకు తన జీవన విధానంలో ప్రతిదీ కూడా చూసి నేర్చుకుంటున్నాడు. ఒకటికి 10 ఆలోచన చేస్తున్నాడు. నేను కూడా ఒక స్థాయికి పోవాలా, ఈ లోకంలో పేరు సంపాదించుకోవాలా, పోయేటప్పుడు ఏదైనా కూడబెట్టుకోవాలా, లేదా ఆస్తి సంపాదించుకోవాలా, లేదా బంగారం సంపాదించుకోవాలా, కోట్లు కూడబెట్టాలన్న ఆలోచనతో ఈ జీవనయానాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఈ జీవనయానంలో మన చేయవలసిన అతి ప్రాముఖ్యం మర్చిపోయాడు. అయ్యా, దేవుడు మన జీవితాన్ని ఇచ్చాడు. తల్లి గర్భంలో పెండుగా ఉన్నప్పుడు నుండి పోయే వరకు దేవుడు మనకు ఆహార్నేసరి కాపాడుతున్నాడు. రోగాల నుండి, ఇబ్బందుల నుండి, బాధల నుండి, శ్రమల నుండి దేవుడు మనకు కాపాడుతున్నాడు. మనం ఈ జీవన వ్యాధంలో మన కోసమే కాదు, ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదు బ్రతికేది, పరలోకంలో ఉన్న దేవుడి కోసం బ్రతకాలని ఆలోచిస్తే మన జీవన విధానంలో మార్పు వస్తుంది. కానీ మానవుడు చూసి నేర్చుకుంటున్నాడు. వీళ్ళు ప్రకృతి ఉన్న దాన్ని చూసి నేర్చుకుంటున్నాడు, ఇరుగు పొరువాన్ని చూసి నేర్చుకుంటున్నాడు. నేను కూడా స్థాయికి వెళ్ళాలన్న మాట ఆలోచన తప్ప మన జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం నేను కూడా ప్రయాసపడాలా, నేను పోయే లోపల దేవుని కోసం బ్రతకాలా, అనేక మంది దేవుళ్ళు నడిపించాలి, నేను కూడా దేవుని భక్తులు ప్రయాసపడని ఆలోచన మానవ జీవితంలో సన్నగిలిపోతుంది. ఈరోజు ఒకసారి అపోస్తుడైన పౌలు ఒక అద్భుతమైన మాటని పరిచయం చేస్తున్నాడు. అది ఈ సందర్భం మనం ఆలోచన చేయగలిగితే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే శరీర సంబంధకమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోను అది అన్ని విషయంలో ప్రయోజనకరమైందంటే దైవభక్తి అనేది మనిషి జీవితంలో చాలా ఈ జీవన విధానంలో లేదా జీవన శైలిలో లేదా ఈ జీవన పోరాటంలో మనిషి తన జీవితంలో దేనిలో ఉన్నదానికోసమే ప్రయాసపడుతున్నామే తప్ప ఇదే కంటికి కనపడని దేవుడు ఒకడు ఉన్నాడు, పరలోకం ఒకటి ఉంది, ఇవాళ కాకపోతే రేపని లోకం వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ పరలోకం కొరకు ప్రయాస అనేది ఎక్కడ ఈరోజు సమాజంలో కనిపించట్లేదు. నేను సంపాదించగల పలవనోడు ఎలా ఉన్నాడు కాబట్టి నేను కూడా స్థాయికి వెళ్ళాలి, పలవనోడు ఉన్నాడు కాబట్టి నేను కూడా పోటీ అనేది ఈ లోకంలో పెరిగిపోయింది. ఒకడు చూసి ఒకడు నేర్చుకుంటున్నాడు, ఇదే శాశ్వతం అనుకుంటూ, ఇది లోకమే శాశ్వతం అనుకుంటూ మాట్లాడుతున్నామే తప్ప జీవితం ఇచ్చిన దేవుడి కోసం ప్రయాసపడాలి, అసలు ఈ జీవితం ఇచ్చిందే దేవుడు, ఆయన కోసం మనం బ్రతకాలి అన్న ఆలోచన మనకి కనిపించట్లేదు. కష్టం వచ్చేటప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడా మమ్మల్ని కాపాడినైనా, దేవుడా మమ్మల్ని కాపాడినైనా, నేను బతుకున్నంత వరకు పని చేస్తానని ఒప్పందం చేస్తున్నామే తప్ప ఆ కష్టము ఆ బాధ తీరిపోయిన తర్వాత మళ్ళీ సరామం లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇది మనిషి యొక్క శైలి, జీవన శైలిని మనం ఆలోచిస్తే అవసరం ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ అవసరం తీరిపోయిన తర్వాత దేవుడు లేడు. ఇది నాటకమా పోటకమైన స్థాయికి ఈరోజు మానవుడు మనం ఆలోచన చేస్తే అందరి జుట్టు అందపోతే కాలిబేరానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ జీవన పోరాటంలో మనం ఎలా లోకంలో మనిషి బ్రతకడానికి ఎన్ని విద్యలు కోటి విద్యలు నేర్చుకుంటున్నాడు, మనిషి బ్రతకడానికి ఎలాగైతే ఈ లోకంలో ప్రయాసపడుతున్నాడు, మన జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం మనం ప్రయాసపడినప్పుడే మన జీవితానికి పరమార్థం ఉంది. అయ్యా, నేను చనిపోయినప్పుడు ఒక ఇల్లు కట్టాలా, లేదా కూడబెట్టుకోవాలా డబ్బులు, లేదా ఒక స్థాయికి రావాలా, నా పోయిన తర్వాత ఒకరు ఉంటుందని ఆలోచన చేస్తున్నావే. మరి జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసం మన మరణం తర్వాత మరోలోకం ఉంది, పరలోకం. ఆ పరలోకం కొరకు నేను ప్రయాసపడాలి, నాతో పాటు కొందరినైనా రక్షణ నడిపించాలని మనం ఎప్పుడైతే మార్పు వస్తుందో, మన జీవన విధానంలో జీవన శైలిలో మార్పు వస్తుందో దేవుడు మనకు అర్థమవుతున్నాడు. 100% మన పరలోకంతో వస్తుంది. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఆలోచిస్తేనే దేవుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ చెప్తున్న మాటలో ఈ లోక సంబంధమైన పోరాటం కొంచెం మట్టుగా ఉందేమో కానీ ఈ లోక సంబంధమైన దైవభక్తి, ఈ లోక సంబంధమైన విషయాలు కొంత మట్టు కానీ మన మరణం తర్వాత మరో లోకం ఉంది. ఆ లోకం వెళ్ళడానికి మన జీవన శైలిలో ఈ లోక సంబంధమైన విషయాలు ఎలాగైతే ప్రయాసపడుతున్నామో భక్తి విషయంలో కూడా ప్రయాసపడి వాక్యానుసారంగా మనం జీవిస్తే మనకు 100% పరలోకం. ఈరోజు భక్తి ఎలాగైపోతుందని అవసరానికి దేవుడిని ఉపయోగించుకుంటున్నాడు, అవసరాన్నే దేవుడిని నమ్ముతున్నాడు. అందుకే బైబిల్లో మాట్లాడుతుంది, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తేసినందు నిరీక్షిస్తే మనుషులు అందరికంటే దైవభోగ్యులని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం మనకు కాపాడు. 1 కొరింథీ 15:19 ఏమంటాడంటే, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తేసినందు మనం నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము అన్నాడు. అంటే ఈ జీవితం మరో జీవితం ఉంది. ఈ జీవన శైలిలో మనం ప్రయాసపడుతున్నాడు, లోకంలో ఉన్న దానికోసం ప్రయాసపడుతున్నాడు, పూసుకుల్లో కూడా తీసుకోవడం లేదు.
మనము చనిపోకముందు ఎప్పుడు పోతామో తెలియదు, క్రీస్తు రాకడ ప్రాణపోకడు ఎప్పుడు తెలియదు. కాబట్టి ఆ పోకముందు పరలోకం ఉంది, దానికోసం కూడా ప్రయాసపడాలి. వాక్యానుసారంగా మన జీవితాలు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా దేవుడి కోసం నేను బ్రతకాలని ఎప్పుడైతే మనము మన జీవన విధానంలో మార్పు తెచ్చుకుంటున్నామో మన జీవితం ధన్యం. అందుకే ఇక్కడ అన్నాడు, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు చేసిన నిరీక్షిస్తే మనుషులందరికంటే ఈ జీవితకాలం మరో లోకం ఉంది, ఆ లోకం వెళ్ళడానికి మన జీవన విధానంలో లేదా జీవన శైలిలో ఈ జీవన పోరాటంలో దేవుని కోసం బ్రతికితే మన జీవిత ధన్యము. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. అందరికీ వందనాలు, శుభములు.